హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీలోకి వెళ్తే అబద్ధం ఆపదకు చేటు. అనగనగా ఒక శివాపురం గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు. ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అదే అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది. అది మేతకు వచ్చిన గొర్రెలను మేకలను తినేస్తూ ఉంటుంది. ఆ రోజు గొర్రెలను తోలుకెళ్లిన గొర్రెల కాపరి తాను పక్కనే ఉన్న చెట్ల నుంచి కట్టెలు కొడుతుంటానని, గొర్రెలు కాపలా కాస్తూ పులి వస్తున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకు జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. అయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరికే ఉంటాడా? ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో లేదో చూద్దామనుకుని, నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా అరిచాడు. అది విన్న అతడి తండ్రి పరుగున వచ్చి చూస్తే పులి ఎక్కడా అని ప్రశ్నించాడు. చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడ చూసినా పులి కనిపించలేదు. కొడుకు సరదాగా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్ళీ కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు. ఈ తుంటరి పిల్లవాడు ఊరుకోకుండా మళ్ళీ కాసేపటి తర్వాత